తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు స్థానాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. బి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపైన కేసీఆర్ చర్చించారు. జన సమీకరణ ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. 10న కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమా కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష మొదలుపెట్టారు. కరీంనగర్ స్థానంతో పాటు పెద్దపల్లి నియోజకవర్గాలు, ఈ 2 నియోజకవర్గాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని నియోజకవర్గాలు కలిసి ఉండడంతో ఆ నియోజకవర్గాలపై ఈరోజు సమీక్ష జరుగుతుంది. ముందు కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్షలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సమీక్ష సందర్భంగా కీలక నేతలు అంటే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కీలక నేతలంతా కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. కరీంనగర్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ఎలా వ్యవహరించాలన్న దానిపై సూచనలు చేసే అవకాశం ఉంటుంది. కరీంనగర్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బి వినోద్ కుమార్కి ఈసారి కూడా పార్టీ అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ఈ అభ్యర్థి అంశాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అభ్యర్థి ఎంపిక దాదాపు ఖరారైందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి ఎంపీగా రంగంలోకి దిగనున్నారు. మరి కాసేపట్లో అంటే కరీంనగర్ నియోజకవర్గ సమీక్ష సమావేశం అనంతరం పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ గెలుపొందేందుకు అనుగుణంగా ఇప్పటి నుంచి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ నేతలకు సూచనలు చేయనున్నారు. ప్రధానంగా తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దే విధంగా పావులు కదుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ తొలి రోజు ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష పూర్తి చేయనున్నారు. ఇప్పటి నుంచి వరుసగా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు అభ్యర్థులను ఖరారు చేసి ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై పార్టీ స్పష్టత ఇవ్వనుంది. దీంతోపాటు ఈ నెల 2వ వారంలో అంటే 10వ తేదీన కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే 10వ తేదీనే పార్టీ బహిరంగ సభ నిర్వహించాలా, తర్వాత నిర్వహించాలా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేకపోతుంది. 10వ తేదీ పై కొంతమంది నేతలు 10వ తేదీ వద్దన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడంతో మరికొద్ది రోజులు అంటే 12, 13వ తేదీ తర్వాత కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించే అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తుంది. బహిరంగ సభ నిర్వహించడం దాదాపు ఖాయం కావడంతో బహిరంగ సభకు ఏర్పాట్లు ఎలా ఉండాలన్న అంశంపైన కూడా కేసీఆర్ ఉమ్మడి జిల్లాల నేతలకు పలు సూచనలు చేయనున్నారు. కరీంనగర్లో బహిరంగ సభ కాళేశ్వరం ప్రాజెక్టు పైనే ప్రజల్లోకి బీఆర్ఎస్ అంశాలను బీఆర్ఎస్ అభిప్రాయాలను తీసుకెళ్లేందుకు అనుగుణంగా కరీంనగర్ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. గతంలో కృష్ణా జిల్లాల వినియోగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి కారణంగా కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా జిల్లాల హక్కులు పోవడంతో చెలో నల్గొండ పేరుతో పెద్ద ఎత్తున బహిరంగ సభను నల్గొండలో నిర్వహించింది. ఇప్పుడు కరీంనగర్లో ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ఇటీవల రాజకీయంగా ఈ అంశం అన్ని పార్టీల మధ్య వాడివేడిగా చర్చకు దారితీస్తుంది. రాజకీయంగా ఈ అంశాన్ని బీఆర్ఎస్ని ఇరుకున పెట్టేందుకు అధికార కాంగ్రెస్ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుండడంతో బీఆర్ఎస్ కూడా అందుకు కౌంటర్గా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి సమగ్ర సమాచారాన్ని ప్రజల్లోకి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి లాభాలు ఉన్నాయి, మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు 3-4 పిల్లర్లు కుంగిపోతే దాంతో ప్రాజెక్టుకు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పే ప్రయత్నం ఈ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెట్టాలని భావిస్తుంది. గతంలో కృష్ణా జలాలపై, ఇప్పుడు గోదావరి జలాలపై పార్టీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజల్లో అంటే తెలంగాణలో తాము తెలంగాణకు రైతులకు న్యాయం చేసేందుకు అనుసరించిన వ్యూహాలను అనుసరించిన విధానాలను ప్రజలకు వివరించేందుకు ఈ సభ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.